ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని 1, 2, 3 జోన్ల పరిధిలో పిచ్చి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. గత 2 రోజుల్లో 15 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సింగరేణి డిస్పెన్సరీ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు బాగా తిరుగుతున్నాయి. పిల్లగాళ్ళు చాలా మందిని కరుస్తున్నాయి. ఒక్క లైన్ కాదు, అన్ని లైన్లలో ఉన్నాయి. అన్ని సంపుతారా పట్టుకపోతారా? మున్సిపాలిటీ వాళ్ళు ఏం సంగతో అడగండి. ఆయన ఏమంటాడు, మాదేమి అక్కడ చెప్పురా పోను అంటాడు. చెప్పురా పో అంటాడు మున్సిపాలిటీ ఆఫీసులో సారు. వీధి కుక్కలకి వచ్చి ఒక 10 మంది పేషెంట్ల వరకు మా కేకేఆర్ డిస్పెన్సరీకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు అటువంటి విహారం ఎక్కువగా ఉంది. అవి కుక్కల్ని కరిచి చాలామంది ఆ బారిన పడుతున్నారు. ఈ కుక్కలు ఏంటంటే వీధి కుక్కలు అనేటువంటి వ్యాక్సిన్ అనేది ఉండదు కాబట్టి దాని ద్వారా ర్యాబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ సాదుకునే కుక్కలకి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఇస్తారు వాటికి ర్యాబీస్ రాకుండా. ఈ వీధి కుక్కలకి ఏంటంటే వ్యాక్సిన్ ఉండదు కాబట్టి అవి వాటికి కానీ ర్యాబీస్ కనుక ఉంటే కనుక మనకి కలిసేటువంటి ఆ లాలాజ్వరం ద్వారా మనిషికి ఆ ర్యాబీస్ వ్యాధి సోకి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే మనం కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్త. నమస్కారం, నా పేరు డాక్టర్ జనార్దన్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ కేకేఆర్ డిస్పెన్సరీ మందమరి. ఈరోజు ఉదయం దాదాపుగా 10-12 మంది కుక్క కరిచిన వాళ్ళు వచ్చారు. ఏంటబ్బా అని చూస్తే అందరినీ ఒకే కుక్క కరుస్తూ ఉంది. వెంటనే చాలామందిని పట్టి గావులు బాగా పడుతూ ఉన్నాయి. ర్యాసినేషన్స్ కండలు చీల్చి కూడా కొంతమంది ఒక సుందర్ అనే ఎంప్లాయీని ఈ ఛాతి మీద, ఈ చేతి మీద, ఈ తల మీద, ఈ పిక్కల మీద చాలామందిని కరిచింది. సో వాటన్నింటికి కూడా నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 10-12 మంది నేను ఏరియా హాస్పిటల్ పంపించానండి. ఆ కుక్క ఈ వీధి కుక్క కాబట్టి దానికి వ్యాక్సిన్ మనం చేయలేము. కాబట్టి దానివల్ల ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది కాబట్టి దాని యొక్క కరిచిన చోట దాని యొక్క లాలాజలం ఉంటుంది కాబట్టి ఆ లాలాజలంలో ఉన్న వైరస్ని బయటికి పంపడానికి మనం ఎక్కువసేపు సోపు వాటర్తో కడగాలి. బాగా క్లీన్ చేసి మన దగ్గర టీటీ టెటనస్ ఇంజెక్షన్ అవన్నీ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి ప్రికాషన్స్ అన్నీ ఇచ్చి